ఇఫ్ యూ వాంట్ లక్పతి యూ లుక్ లైక్ క్రోర్పతి. నువ్వు లక్షాధికారి కావాలంటే ముందు కోటీశ్వర్ లాగా కనిపించడం అంటే నీ ఆలోచనలో అండ్ నీ ఫ్యూచర్ పట్ల నీకున్న ఏదైతే ఒక డెడికేషన్ ఉందో ప్రతి క్షణం కదా నువ్వు చాలా రిచ్ అని నువ్వు డిసైడ్ అయితే నీ మైండ్లో నువ్వు బిలీవ్ చేసినట్టయితే కదా యూ విల్ డెఫినెట్లీ బికమ్ సక్సెస్, రైట్? యా. అండ్ టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ టాపిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అండ్ ఐఎమ్ మొహమ్మద్ ఇమ్రాన్. I am a psychologist and a trainer and a success coach. And ఈరోజు నేను ఈ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఒక టాపిక్ డిస్కస్ చేయబోయే బిఫోర్ అన్న ముందు మా అకాడమీ గురించి మీద ఒక చిన్న విషయం డిస్కస్ చేయాలనుకుంటున్నాను. మా యొక్క మేజర్ సర్వీసెస్ ఈ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ కదా రిఫ్లెక్ట్ చేస్తాయన్నట్టు. అంటే మేము ఇస్తున్న కొన్ని మేజర్ సర్వీసెస్లో ఈ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది కూడా ఒక సర్వీస్ అన్నట్టు. దాంట్లో చూసినట్టయితే మేము అందిస్తున్న సర్వీసెస్ ఏంటంటే, ఒకటి న్యూ మెథడాలజీ ట్రైనింగ్ సర్వీసెస్. దీంట్లో వచ్చేసి వీఆర్ టేకింగ్ ద ట్రైనింగ్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ లెవెల్ ట్రైనర్స్ దగ్గర ట్రైనప్ తీసేసుకొని నేషనల్ లెవెల్లో వీఆర్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్ అన్నట్టు. ఇందులో న్యూ మెథడాలజీ ట్రైనింగ్ సర్వీసెస్లో వీఆర్ ప్రొవైడింగ్ NLP న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, దాని తర్వాత MSc మైండ్ మాస్టరీ వర్క్షాప్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తుంటాం. దాని తర్వాత ప్రొఫెషనల్ డ్రెస్ కోడ్స్ అవుట్లెట్లో వచ్చేసి ఏదైతే మన పర్సనాలిటీ డెవలప్మెంట్లో కదా ఒక కీలకమైన అంశం ఏంటంటే ఈ యొక్క డ్రెస్ కోడ్స్, ఇవి కూడా వీఆర్ ప్రొవైడింగ్. తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ ఫర్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. దాని తర్వాత మేము కదా కాలేజెస్కి కూడా అండ్ యూనివర్సిటీస్కు కోచింగ్ అకాడమీస్కు ట్రైనింగ్ అకాడమీస్ కదా ట్రైనప్ చేస్తాం. ఇందులో మీరు ట్రైనింగ్ మీ యొక్క ఉన్న ఏరియాలో అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే మీరు ట్రైనింగ్స్ అయినా కండక్ట్ చేయించదలుచుకున్నట్టయితే మాకు ఫోన్ నెంబర్ కింద ఉంది 0961887776 కన్నా కాల్ చేయొచ్చు. లేదంటే ఫీల్ ఫ్రీ టు ఈమెయిల్ as at artemdevelopment3@gmail.com, రైట్? యా. అండ్ మాకు అకాడమీలో డ్రెస్ కోడ్స్ మేము అవైలబుల్ ఏవేవి ఉన్నాయంటే, రాబోయే రోజుల్లో మాకు ఆన్లైన్ సర్వీసెస్లో కూడా ఈ యొక్క డ్రెస్ కోడ్ ఒక అవుట్లెట్ ఓపెన్ చేస్తున్నాం ఆన్లైన్లో. అందులో వచ్చేసి ఎగ్జిక్యూటివ్ బ్లేజర్ క్లాత్, బ్లేజర్ ప్యాంట్ క్లాత్, వెస్ట్ కోట్ క్లాత్, షర్ట్ క్లాత్స్, ప్యాంట్ క్లాత్, కఫ్లింగ్ బటన్ సెట్, టై క్లిప్స్, బ్రాండ్ పెన్, పర్ఫ్యూమ్స్, బెల్ట్, షూస్, ట్రైనింగ్ PMA బుక్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరీస్. అంటే ఓన్లీ ఇవన్నీ కూడా మన పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్లో కావచ్చు, ఒక ఎగ్జిక్యూటివ్ లుక్ కోసం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి మా యొక్క అకాడమీలో, రైట్? యా. అండ్ టుడేస్ అవర్ టాపిక్ కదా, వాట్ ఈజ్ పర్సనాలిటీ? అసలు పర్సనాలిటీ అంటే ఏంటిది? అంటే ఏదైతే పర్సన్ కనపడిస్తుంటాడో దీన్ని పర్సనాలిటీ అని చెప్తామా? యా. అంటే కొన్ని సందర్భాల్లో దాన్ని కూడా చెప్పొచ్చు. బట్ పర్సనాలిటీ అనేది ఏంటంటే, పర్సనాలిటీ ఈజ్ టోటాలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్స్ బిహేవియర్, యాటిట్యూడ్, ఈగో, ఇంట్రెస్ట్, ఎమోషనల్ రెస్పాన్స్ అండ్ సోషల్ రోల్స్. అంటే ఒక పర్సనాలిటీ అనేది ఒక సింగిల్ వ్యక్తి తన ఒక ఆలోచన విధానం కావచ్చు, అతను ఒక నడవడిక కావచ్చు, అతను ఒక ఈగో అంటే అతను ఒక సిచ్యువేషన్స్కి ఎక్కువగా స్పందిస్తాడా లేదా తక్కువగా స్పందిస్తాడా, తన ఒక ఇంట్రెస్ట్ ఏమేమి ఉంటుంది, తర్వాత ఎమోషనల్ రెస్పాన్స్ అంటే సెంటిమెంటల్గా ఉంటాడా లేదంటే చాలా లైట్గా కూల్గా ఉంటాడా, తర్వాత ఆయన సోషల్ అంటే సామాజికంగా ఆయన ఒక బాధ్యత ఏముంది, అసలు వీటన్నిటినీ కలుపుకుంటే ఏమని చెప్పొచ్చు అంటే ఆయన పర్సనాలిటీ అంటే ఏంటిదనే విషయాన్ని దీని ఒక టోటల్ మీనింగ్ అన్నట్టు. అండ్ ఇందులో పర్సనాలిటీలో అసలు గుడ్ పర్సనాలిటీ అంటే ఏంటిది? పర్సనాలిటీ అయితే చెప్పాము. ఇందులో మరి మంచి పర్సనాలిటీగా మనం రాణించాలన్న ఈ యొక్క పర్సనాలిటీ మీనింగ్ ఏంటంటే కదా, నథింగ్ బట్ దీంట్లో ఇక్కడ కనపడుతున్న మీకు ఏదైతే ఒక 15 టాపిక్స్ ఉన్నాయో వీటన్నిటి మనం ఏం చెప్పొచ్చు అంటే కదా గుడ్ పర్సనాలిటీలు ఇవన్నీ వస్తాయి. ఇందులో చూసినట్టే ఫస్ట్ విషయం గుడ్ ఫిజిక్. ఫిజిక్ అంటే మీ యొక్క విజువల్ కావచ్చు, అంటే మీరు దూరం నుంచి కనపడుతున్న మీ యొక్క ఫిజిక్ కావచ్చు. అదైతే పర్సనాలిటీ డెవలప్మెంట్ దానిలో గుడ్ పర్సనాలిటీ కనపడాల్సిన ఫస్ట్ టాపిక్ ఏంటంటే గుడ్ ఫిజిక్. మీకు కనపడుతున్న ఫిజిక్ దూరం నుంచి అపియరెన్స్ ఎట్లా ఉంది మీది, రైట్? దాని తర్వాత ప్లీజింగ్ మేనర్స్. ఏదైనా సరే మీరు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు చాలామంది వ్యక్తుల దగ్గర రిక్వెస్టింగ్ మోడ్లో మాట్లాడాలంటే చాలామంది కదా మాట్లాడరు అన్నట్టు. నేనెందుకు అతను ఎందుకు రిక్వెస్ట్ చేయాలా, నేను ఎందుకు కమాండ్ చేయకూడదు, ఇట్లా అనుకున్న వ్యక్తులు గుడ్ పర్సనాలిటీలో ఎప్పటికే కానీ రారన్నట్టు, రైట్? తర్వాత అపియరెన్స్ అంటే మీరు చూస్తున్నప్పుడు మీరు ఎట్లా కనపడుతున్నారు, మీరు ఎదుటి వ్యక్తిని చూస్తున్నప్పుడు మంచిదిగా చూస్తున్నారా చెడుగా చూస్తున్నారా, ఇది కూడా మీ యొక్క పర్సనాలిటీలో వస్తుంది అన్నట్టు. దాని తర్వాత ఇంటెలిజెన్స్ అంటే నాలెడ్జ్ అందరి దగ్గర ఉంటుంది, బట్ దాన్ని చాలామంది ఉపయోగించరు. బట్ చాలా గుడ్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తులు ఆ ఒక ఇంటెలిజెన్స్ని కూడా ఉపయోగిస్తారు అన్నట్టు. తర్వాత స్మార్ట్నెస్ అంటే కదా మీరు సిచ్యువేషన్ని చాలా ఎంత ఈజీగా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు, రైట్? తర్వాత ట్రస్ట్ వర్తీనెస్ అంటే కదా మీరు ఎట్లా
నమ్మకం అంటే నమ్మకం టువర్డ్స్ కదా ఎట్లా ఉంది అంటే మీ మీద కావచ్చు లేదంటే సొసైటీ మీద కావచ్చు ఎటువంటి మీరు ఒక నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్తుంటారు. తర్వాత రిలయబిలిటీ, ఇట్స్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. రిలయబిలిటీ అంటే ఫ్లెక్సిబుల్ టువర్డ్స్ ద సిచ్యువేషన్, అంటే సిచ్యువేషన్ తగ్గట్టు మిమ్మల్ని మీరు మలుచుకోవడం. ఇది చాలా కీలకమైన విషయం, ఎందుకంటే చాలామంది వ్యక్తులు సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళని వాళ్ళు చేంజ్ కారు అన్నట్టు. ఎందుకు చేంజ్ కారంటే పీపుల్ రెసిస్ట్ చేంజ్. కొత్త విషయాన్ని కదా వాళ్ళ లైఫ్లో తీసుకొని రావాలంటే తెగ బాధపడిపోతారు అన్నట్టు. ఎస్పెషల్లీ కదా ఇది మనకు ఇక సౌత్ ఇండియాలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. చేంజ్ని ఎక్కువ తీసుకోరు, అంటే చేస్తున్న ఒక పని అంటే అదే చేస్తూ అంటారు. దీనికి సంబంధించిన ఒక ఫేవరెట్ కొటేషన్ అది ఏంటంటే కదా, ఫ్లెక్సిబుల్ వహీ హై జిస్మే జాన్ హై వర్నా అక్కడితో ముడుదోం కా పెహచాన్ హై. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు మనుషులు వాళ్ళ ఒక కోరికల్ని కావచ్చు, వాళ్ళ అలవాటుని కావచ్చు, వాళ్ళు చేస్తున్న పనిని కావచ్చు ఎవరైతే మార్చుకుంటారో వాళ్ళు జీవితంలో చాలా ముందుకు వెళ్తారు. ఏదైతే వ్యక్తులు సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళని వాళ్ళు మార్పు తీసుకొని రారో వాళ్ళు బతికున్న శవాలు మాదిరి. అంటే దీని ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంతకుముందు నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటే రైట్, కొన్ని సిచ్యువేషన్స్లో చాలా ఫంటాస్టిక్గా చాలా ఎక్సలెంట్గా ముందుకు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత మరి కొన్ని రోజుల తర్వాత ఆ కంపెనీ యొక్క రేటింగ్ కావచ్చు లేదంటే కనుక గ్రోత్ రేట్ కావచ్చు, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అది ఇక్కడ ప్రజెంట్ ఉన్న కండిషన్లో అవైలబుల్ లేకుండా పోయింది అన్నట్టు. అవైలబుల్ అంటే సమ్ సిచ్యువేషన్ తోటి డిఫరెంట్ టాస్క్లో వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నేను ఇప్పటికి కూడా అదే కంపెనీ గురించి ఆలోచించుకుంటా, కంపెనీ ఏం లేకపోయినా నా టైం వేస్ట్ చేసుకుంటానని నేను ఫ్లెక్సిబుల్ చేసుకోకపోతే ఆ మూర్ఖత్వం నాదే, అండ్ ఆ టైం లాస్ కావచ్చు, ఆ మనీ లాస్ కావచ్చు, నాలెడ్జ్ లాస్ కావచ్చు, మొత్తం జరిగేది నాకే. రైట్, కాబట్టి రిలయబిలిటీ, మీరు గుడ్ పర్సనాలిటీ ఉందంటే మీరు ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు న్యూ కల్చర్ని. అండ్ ఎక్కువగా ఇది జాబ్ చేస్తున్న వ్యక్తులకు కూడా ఒక విషయం చెప్తున్నా నేను ఓవరాల్గా. రిలయబిలిటీ అంటే మీరు ఏదైనా వెళ్తున్న కొత్త జాబ్ వెళ్తున్న సిచ్యువేషన్స్లో వాళ్ళని వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోలేరు అన్నట్టు. అరే కొత్త సిచ్యువేషన్ రాబోయే ఏదైనా బెంగళూరులో కావచ్చు లేదంటే వేరే కంట్రీస్ వెళ్ళి చేస్తూ ఉంటాయి కదా, అక్కడ ఉన్న కల్చర్ త్వరగా అలవాటు పడిపోలేరు అన్నట్టు వీళ్ళు. ఇట్లాంటి వ్యక్తులు మనం చూస్తుంటారు, వెళ్ళి నాకు బెంగళూరులో ఫుడ్ సూట్ కాలేదు, ఆ కల్చర్ సూట్ కాలేదని కదా చాలామంది రిటర్న్ వస్తూ అంటారు అన్నట్టు. అట్లా నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామంది వచ్చారంటే ఏం రాలేదంటే ఎందుకు నాకు ఆ కల్చర్ నాకు అడ్జస్ట్మెంట్ కావడం లేదన్నట్టు. ఎప్పటివరకు అయితే మీరు రిలయబిలిటీగా ఉండరో మీ పర్సనాలిటీ ఎప్పటికైనా గుడ్ కాలేదు. కాబట్టి బీ రిలయబిలిటీ. రైట్, తర్వాత రెస్పాన్సిబిలిటీ, మీ సిచ్యువేషన్ ఎట్లా మీరు రెస్పాన్స్ తీసుకుంటున్నారు. తర్వాత పర్సనల్ ఇంటిగ్రిటీ. పర్సనల్ ఇంటిగ్రిటీ అంటే మీ గురించి మీకు సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఇమేజ్ ఎట్లా ఉంది. రైట్, తర్వాత ప్రొఫెషనల్ ఫ్రంట్, అంటే మీరు చేస్తున్న ఒక ఏదైతే ఒక జాబ్ కావచ్చు, మీరు బిజినెస్ కావచ్చు లేదంటే మీరు చేస్తున్న ఏదైనా ప్రొఫెషనల్ కావచ్చు, దాంట్లో మిమ్మల్ని మీరు ఎట్లా ప్రజెంట్ చేస్తున్నారు. తర్వాత గుడ్ కంట్రోల్ ఓవర్ బాడీ అండ్ మైండ్, మీ యొక్క బాడీని మీరు ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు. అంటే బ్యాడ్ ఫుడ్ ప్రొవైడ్ చేసి దాన్ని మొత్తం చెడగొడుతున్నారా లేదంటే మంచి ఫుడ్ పెట్టి దాన్ని హెల్తీగా ముందుకు తీసుకొని వెళ్తున్నారు. తర్వాత అండ్ మైండ్ అంటే మీరు చదువుతున్న విషయాలు కావచ్చు, చెప్తున్న విషయాలు కావచ్చు, మీకు మైండ్ని ఆటోమేటిక్గా మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. రైట్, తర్వాత మేనేజ్మెంట్, ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందంటే మీరు దాన్ని ఎలాగా మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు గుడ్ పర్సనాలిటీ అవ్వడం కోసం హెల్ప్ఫుల్ చేస్తాయి. దీన్ని చెక్ చేసుకొని ఇందులో ఏవేవి మీలో లేవో దాన్ని డెవలప్మెంట్ చేసుకొని ఉన్న విషయాల్ని ఇంకా కొద్దిగా బెటర్మెంట్ చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్, తర్వాత అసలు గుడ్ పర్సనాలిటీకి అవసరం ఏమున్నాయి, నీడ్స్ ఏంటిదంటే దీంట్లో 2 టైప్స్ ఆఫ్ విషయాలు అవసరం ఉంటాయి. ఇందులో ఒకటి వచ్చేసి హెల్దీ బాడీ అండ్ ఇంకోటి హెల్దీ మైండ్. హెల్దీ బాడీ కోసం మీరు చేయాల్సిన విషయం ఏంటంటే కదా న్యూట్రిషన్, అంటే గుడ్ ఫుడ్ని మీరు తీసుకోవడం. గుడ్ ఫుడ్లో వచ్చేసి ఐరన్స్ కావచ్చు, విటమిన్స్ ఉన్న విషయాల్లో ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం కావచ్చు, లేదంటే డేట్స్ తీసుకోవడం కావచ్చు, ఎక్కువ వాటర్ తాగడం కావచ్చు, అండ్ జొన్న రొట్టి, రాగి రొట్టి, తర్వాత రాగి ముద్ద ఇటువంటి తీసుకోవడం వల్ల మీ యొక్క హెల్దీ బాడీ డెవలప్ అవుతుంది. దాని తర్వాత పర్సనల్ హైజీన్ అంటే నథింగ్ బట్ డైలీ మీరు చేసే స్నానం చేయాలా, తర్వాత పర్ఫ్యూమ్స్ గుడ్ యూజ్ చేయండి, అండ్ మీరు వేసుకున్న డ్రెస్సింగ్ సెన్స్ చాలా మంచిగా ఉండే విధంగా చూసుకోండి. ఇవన్నీ మీ యొక్క పర్సనల్ హైజీన్. తర్వాత ఎక్సర్సైజెస్ అంటే డైలీ మీరు చేసే యోగా కావచ్చు, జిమ్ కావచ్చు, ఏరోబిక్స్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, బాడీ బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ కింద వచ్చేస్తాయి. అండ్ నన్ను అడిగితే దీనికి ఒక బెస్ట్ ఒక రెమెడీ ఏంటంటే కదా అర్లీ మార్నింగ్ ఎవరైతే లేచి నమాజ్ కావచ్చు, ప్రే ఎవరైతే చేస్తారో వాళ్ళకి కదా 1000 watts పవర్ కదా వాళ్ళలో ప్రవహిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత హెల్దీ మైండ్ అంటే ఏంటిది, పర్సనాలిటీలో 2 టైప్స్ ఆఫ్ ఉంది. ఒకటి కదా హెల్దీ బాడీ అండ్ హెల్దీ మైండ్. హెల్దీ మైండ్ అంటే ట్రై టు బీ స్ట్రెస్ ఫ్రీ. మీరు హెల్దీ మైండ్గా ఉండదలుచుకున్నట్టయితే కదా ట్రై టు బీ స్ట్రెస్ ఫ్రీ అంటే మిమ్మల్ని ఎక్కువ వరకు ఒత్తిడి కలిగించే విషయాల నుండి ఫ్రీ అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత బీ కామ్ అండ్ కూల్ అంటే వీలైనంత వరకు సిచ్యువేషన్ ఏదైనా రాని ఎక్కువ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కామ్గా ఉండి కూల్గా సిచ్యువేషన్ని మీరు కదా
క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత డూ మెడిటేషన్ కూడా చేసే ప్రయత్నం చేయండి. తర్వాత పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఆల్ ఈజ్ వెల్, ప్రతి సిచ్యువేషన్లో మంచి వెతికే ప్రయత్నం చేయండి. తర్వాత డోంట్ వరీ అబౌట్ స్మాల్ థింగ్స్. చాలామంది చిన్న చిన్న విషయాల్ని కూడా కదా తెగ ఫీల్ అవుతుంటారు, అంటే ఎందుకు నాతో ఇట్లా జరుగుతుంది, ఎందుకు నాకు ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి. బట్ డోంట్ వరీ అబౌట్ దట్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్, రైట్? యా. తర్వాత బీ ఫోకస్డ్ అండ్ క్లియర్. హెల్తీ మైండ్ ఉండాలంటే కదా మీరు మీ విషయాల్ని కదా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫోకస్ చేయండి అండ్ క్లియర్ ఉండండి ప్రతి ఒక్క సిచ్యువేషన్ గురించి, రైట్? యా. తర్వాత వాట్ ఈజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్? అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటిది? ఇప్పుడు రియల్గా టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఇందులో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బిహేవియరల్ ట్రైట్స్ సచ్ యాజ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్, ప్రొఫెషనల్ ఫ్రంట్ అండ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ అండ్ రీస్టోరింగ్ అవర్ ఎథిక్స్. పర్సనాలిటీ డెవలప్మెంట్ మనం చేస్తున్న బిహేవియర్ కావచ్చు, మన లైఫ్ పట్ల మనం చేస్తున్న మన కమ్యూనికేషన్, మన యొక్క సంబంధాలు, మనం చేస్తున్న వృత్తిలో మనకు అండ్ మనతో కొలీగ్స్తో మన సంబంధాలను మనం ఎట్లా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం, నైతిక విలువల పట్ల మనకున్న కాన్సన్ట్రేషన్ని మనం కదా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం. దీన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి ప్రతి సిచ్యువేషన్స్ని అండ్ ప్రొఫెషనల్గా మన ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ పెరుగుతా అంటే మనం అనుకోవచ్చు ఎస్ వీఆర్ డెవలపింగ్ టువర్డ్స్ ద సక్సెస్ అని చెప్పేసి. అండ్ ఎథిక్స్ ప్రకారం కూడా అంటే నైతిక విలువలని మీలో ఎంతైతే ఉంటాయో అంత మీలో పర్సనాలిటీ డెవలప్మెంట్ అయిందని కూడా మనం అనుకోవచ్చు. తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కావాల్సిన మేజర్ విషయాలు ఏంటంటే ఫస్ట్ విషయం పబ్లిక్ స్పీకింగ్ అనే విషయం ఎందుకు చెప్తున్నానంటే మేజర్ విషయం పర్సనాలిటీ డెవలప్మెంట్లో పబ్లిక్ స్పీకింగ్ అని ఒక కీ రోల్ వహిస్తుంది. అందుకే మాకు యాక్టమ్ డెవలప్మెంట్ అకాడమీలో ఎవరైనా సరే ట్రైనీ కావచ్చు, ట్రైనర్ కావచ్చు, ఎవరైనా న్యూగా అసోసియేట్స్ కావచ్చు, మాకు సీనియర్స్ కావచ్చు, మాకు జూనియర్స్ కావచ్చు కదా, వీళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం చేస్తామంటే మేము ఎక్కడైతే ప్రోగ్రామ్ పర్ఫామ్ చేస్తామో ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ పర్ఫార్మెన్స్లో న్యూ పర్సన్ కదా అట్లీస్ట్ మినిమం ఒక 50 సెకండ్స్ కావచ్చు, 1 మినిట్ కావచ్చు, 10 మినిట్స్ కావచ్చు, ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాళ్ళకు కూడా మాట్లాడే ఛాన్స్ని మేము ప్రొవైడ్ చేస్తామన్నట్టు, రైట్? అండ్ ఈ యొక్క పబ్లిక్ స్పీకింగ్ సంబంధించి ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కదా ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్గా 80% పీపుల్ స్టేజ్ మీద వచ్చి మాట్లాడాలన్నా కూడా భయపడతారు. సర్ విన్స్టన్ చర్చిల్ అని చెప్పేసి ఇంగ్లాండ్ ఒక ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెంట్ పబ్లిక్ స్పీకర్ ఆయన చెప్తున్న విషయం ఏంటంటే కదా ఈ యొక్క పబ్లిక్ స్పీకింగ్ కోసం చాలామంది వ్యక్తులు భయపడతారు. ఎప్పుడైతే పబ్లిక్ స్పీకింగ్లో వచ్చేస్తారో మీరు ప్రపంచంలో ఉన్న 80% ఉన్న నార్మల్ కేటగిరీ నుండి ఈ 20% ఎక్స్ట్రాడినరీ కేటగిరీలోకి మీరు వచ్చేస్తారు అంటారు అన్నట్టు. తర్వాత ఈ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఇంకో విషయం ఏంటంటే మీకు బాడీ లాంగ్వేజ్. మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు తెలుసో తెలియని విషయం నాకైతే తెలియదు కానీ బాడీ లాంగ్వేజ్ అనేది మీరు మాట్లాడుతున్నప్పుడు నియర్లీ 96% దాని ఒక రోల్ కూడా వహిస్తుంది. ఎగ్జాంపుల్ లైక్ మన ఎదుటి వ్యక్తిని రెస్పెక్టెడ్గా మాటల్లో మాట్లాడుతున్నాం, బట్ మన యొక్క బాడీ మాత్రం కాలు మీద కాలు వేసుకుని ఒప్పుకుంటూ మాట్లాడుతా అంటే అతను మాట్లాడుతున్న మాటకు ఇతను ఒక బాడీ లాంగ్వేజ్కు అది సూటబుల్ కాదు, రైట్? తర్వాత మీ యొక్క బిహేవియర్, మీరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు సొసైటీ తోటి, రైట్? తర్వాత యాంగర్ మేనేజ్మెంట్, ఏదైనా కోపం వచ్చిందని మీరు ఎట్లా మేనేజ్మెంట్ చేస్తున్నారు. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ అంటే మీ యొక్క బాడీ యొక్క లెంగ్త్ కావచ్చు, ఎట్లా మీరు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత ఫుడ్ హ్యాబిట్లో జంక్ ఫుడ్ని తీసుకోవద్దండి అంటే తర్వాత ఒక డిఫరెంట్ ఐటమ్స్ని కదా చాలామంది తీసుకుంటాను కదా అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత ఫ్రెండ్ మేకింగ్ స్కిల్స్, చాలామంది ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారంటే అతని దగ్గర పర్సనాలిటీ డెవలప్మెంట్లో చాలా మేజర్ అంశాలు అతని దగ్గర డెవలప్మెంట్ అయ్యాయని చెప్పి మనం అనుకోవచ్చు. తర్వాత లెర్నింగ్ అంటే నేర్చుకోవడం గురించి మీరు ఎట్లా ఇంట్రెస్ట్ చూపుతున్నారు, రైట్? తర్వాత రిలేషన్షిప్ అంటే మీ యొక్క బంధుత్వాలు కావచ్చు, బంధుత్వాల్లో ఉన్న మీ యొక్క సర్కిల్ కావచ్చు, దాన్ని ఎట్లా మీరు మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత కమ్యూనికేషన్ అంటే ఎదుటి వ్యక్తితో మనము చేపించదలుచుకున్న విషయాన్ని ఎప్పుడైతే చేపించగలుగుతామో దాన్ని పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్ అని చెప్పి అనొచ్చు. దాని తర్వాత డీలింగ్ విత్ ప్రాబ్లమ్స్, మీలో ఏమైనా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే దాన్ని మీరు ఎట్లా డీల్ చేస్తున్నారు, రైట్? ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనాలిటీని కదా డెవలప్మెంట్ చేయడంలో చాలా డెవలప్మెంట్ ఉపయోగపడతాయి. అండ్ ఒకసారి దీన్ని మొత్తం మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇందులో మీ దగ్గర ఉన్న విషయాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకోండి, లేని విషయాల్ని నథింగ్ బట్ దాని మీద కూడా డెవలప్మెంట్ కోసం ట్రై చేయండి, రైట్? ఇంకా ఇవి డెవలప్మెంట్ చేయాలంటే మనం ఏం చేయాలా, వాట్ టు డూ అంటే రీడ్ ఏ లాట్ అబౌట్ ఇట్. అంటే దీనికి సంబంధించిన వీడియోస్ కదా నా ఒక ఛానల్లో ఇమ్రాన్ ఖాన్ బిగ్ విన్ అనే ఛానల్లో మీకు ఎన్నో వీడియోస్ దొరికిపోతాయి. అండ్ తర్వాత ఇంకా యూట్యూబ్లో కావచ్చు, బుక్స్లో కావచ్చు, నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు. మీకు వాట్ సక్సెస్ఫుల్ పర్సన్స్ అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. తర్వాత అటెండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, ఎక్కడ అయినా సరే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ జరుగుతున్నాయంటే వెళ్ళండి, విని కూర్చోండి. ఎందుకంటే మీరు మంచి వక్త కావాలంటే ముందు మంచి శ్రోత కావాలా,
if you want become a good public speaker, you have to become a first good listener, right? Yeah. తర్వాత వర్క్స్ ఆన్ స్కిల్ ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ మీరు డెవలప్మెంట్ అయిన తర్వాత మీరు చేస్తున్న పనులలో దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. కేవలం వినడం వల్ల ఏం రాదు, దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల లైఫ్లో ఎక్కువ సక్సెస్ని కదా తీసుకోవచ్చు, రైట్? దాని తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే కదా ఇట్స్ అవర్ ఆల్ అబౌట్ అవర్ వీడియో. మీ యొక్క కామెంట్స్ ఏమన్నట్టయితే కింద మా కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. అండ్ మాకు వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియో అండ్ షేర్ ఇట్. అండ్ మీ యొక్క ఏరియాలో ఏమైనా మాతోటి ట్రైనింగ్ కండక్ట్ చేయించదలుచుకున్నట్లయితే 100% రిజల్ట్ ఓరియంట్ ప్రోగ్రామ్స్ని కదా వీఆర్ కండక్టింగ్. అండ్ మా యొక్క ఫోన్ నెంబర్స్ వచ్చేసి 9618877726, రైట్? అండ్ మా ఇంకా ఎక్కువ వీడియోస్ కోసం కదా మా యూట్యూబ్ లింక్ ఇమ్రాన్ ఖాన్ బిగ్ వింగ్ని కదా మీరు విజిట్ చేయండి. ఓకే, రైట్? అండ్ టేక్ గుడ్ డెసిషన్ and implement it, right friends? Thank you.